ఖమ్మం జిల్లా గ్రంథాలయం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ గ్రంథాలయం 1957లో నిర్మించడం జరిగింది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఈ రోజు ఉదయం కుప్పగూలిపోయింది. విద్యార్థులు ఎవరు కూడా ఈ రోజు రాకపోవడంతో, సెలవు దినం కావడంతో అతి పెద్ద ఘోర ప్రమాదం తప్పిందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ అన్నింటిని కూడా కూల్చివేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ ఎప్పుడో హెచ్చరించింది. అయినా అధికారులు నిర్లక్ష్యం వహించి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ బిల్డింగ్ కుప్పకూలిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా పాఠకుల కోసం, ఈ పిల్లల కోసం పత్రికలు సంబంధించిన విభాగాన్ని ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పత్రికా విభాగం ఉన్న బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఒకేసారి 8 గంటల ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని కలగలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రమాదంలో కూలిపోయినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజు సెలవు దినం కావడంతో పిల్లలు కానీ పాఠకులు కానీ ఎవరూ లేకపోవడంతో ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఇలాంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ని కూల్చివేయాలని మున్సిపల్ శాఖ ఎప్పుడో హెచ్చరిస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా వీర అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా బిల్డింగ్ కుప్పకూలిపోవడం, అదే విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కుప్పకూలింది. ఇది శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ ని కూల్చేసినట్టయితే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు. అదే విధంగా పాఠకులు కానీ పిల్లలు కానీ ఈ రోజు సెలవు దినం కావడంతో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఈ బిల్డింగ్లు, ఇలాంటి బిల్డింగ్స్ అన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేసి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అధికారులు కోరుచున్నారు. 1957 అంట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇట్స్ అన్ ఓల్డ్ బిల్డింగ్. అది ఎనీవే మేము ఆల్రెడీ ముందు కలెక్టర్ గారు ఉన్నప్పుడు దీని మీద మనం చేయిస్తే సుమారుగా 5 crores ఎస్టిమేషన్ రావడం జరిగింది. ఈ మొత్తం బిల్డింగ్ అంతా డిమాలిష్ చేసి చేయడానికి. సో బడ్జెట్ ఎక్కువ అవడంతో అప్పుడు జరగడం జరిగింది. సో విల్ రైట్ టు ద గవర్నమెంట్ ఫర్ న్యూ బిల్డింగ్. ప్రస్తుతానికి టెంపరీగా కూడా లైబ్రరీ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఒకసారి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ పిలిపించి అంత కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉందా లేదని చూసిన తర్వాత వీళ్ళు ఓపెన్, అదర్వైజ్ అప్పటిదాకా వీళ్ళు క్లోజ్ చేస్తామని. ఈ బిల్డింగ్ ఐ థింక్ ఈస్ నాట్ ఇన్ యూస్ఫుల్ కండిషన్. దీని మీద ఏందో కూడా ఇమీడియట్ విల్ టేక్ ఎ డెసిషన్. బట్ అవతల స్టూడెంట్స్ అందరూ యూస్ చేసిన బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కాబట్టి అది పెద్ద ఇష్యూ లేదు. ఈరోజు హాలిడే, ఇంకోసారి మేము ఒకసారి చూసుకొని అంతా కూడా కండిషన్ అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత వీళ్ళు ఓపెన్ ద బిల్డింగ్ పబ్లిక్. ముందే డౌట్ఫుల్ ఉన్నప్పుడు క్లోజ్ చేయొచ్చు కదా. మీరు ముందే డౌట్, ఓల్డ్ బిల్డింగ్ అండి, బట్ కూలిపోద్దని తెలియదు కదా. వర్షాల టైం కాదు, గాలి టైం కాదు, తుఫాన్ టైం కాదు, ఏమి టైం కాదు, ర్యాండమ్ గా జరిగింది. సో ఇట్స్ అన్ ఓల్డ్ బిల్డింగ్, బట్ ముందే ఐడియా అనేది వాళ్ళకి లేదు. ఎనీవే ఇది జస్ట్ ఆఫీస్ బిల్డింగ్, ఇట్స్ నాట్ పీపుల్ యూస్ చేసే బిల్డింగ్ కాదు, ఇట్స్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. జరిగినప్పుడు ఎవరు లేరు, ఏ ఆస్తి నష్టం ఏం జరగలేదు, ఏమీ జరగలేదు. ఇది హాలిడే, పబ్లిక్ కూడా, లైబ్రరీ కూడా పబ్లిక్ హాలిడే. సో ఫార్చునేట్లీ జరగలేదు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా క్లియర్ చేపిస్తాం, డెబ్రిస్ అంతా క్లియర్ చేపిస్తాం. ఇమ్మీడియట్ గా డెబ్రిస్ అంతా క్లియర్ చేపించిన తర్వాత ఒకసారి కరెక్ట్ గా దృష్టి తీసుకెళ్లి వాట్ వీ కెన్ డూ విల్ డూ. స్టూడెంట్స్ పరంగా ఇబ్బంది ఏం లేదు. అవతల బిల్డింగ్ అంతా స్టూడెంట్స్ యూస్ చేసిన బిల్డింగ్, అది కొత్త బిల్డింగ్, దాంతో ఇష్యూ లేదు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాబట్టి అకామిడేట్ ఎలా చేయాలనేది, స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలా అకామిడేట్ చేయాలనేది విల్ టేక్ ఎ డెసిషన్.